2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్లపై భారీ చర్చ నడుస్తోంది. తాజాగా ఈవీఎం మిషన్లపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జగన్ చేసిన ఈ ట్వీట్ అగ్గిరాజేస్తోంది. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ జగన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని జగన్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్లో కూడా ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లు వాడితే మంచిదని జగన్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు జగన్ ట్వీట్ గురించి చర్చ నడుస్తోంది. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత మీడియా ముందుకొచ్చిన జగన్ ఫలితాలపై ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని జగన్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం జగన్ చేసిన ట్వీట్ కొత్త చర్చకు దారితీసింది. అలాగే ఈవీఎంల గురించి 4 రోజుల క్రితం అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం ఎలన్ మాస్క్ చేసిన ట్వీట్ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని మాస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దీంతో భారత్లోని విపక్ష పార్టీలు కూడా ఎలన్ మాస్క్ కు మద్దతుగా మాట్లాడారు. ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చని, అందుకే బ్యాలెట్ పద్ధతికి వెళ్లాలని రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్ కూడా ఇదే బాటలో పేపర్ బ్యాలెట్ కు జై కొట్టడం కొత్త చర్చకు దారితీసింది. మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై అటు టీడీపీ నేతలు కౌంటర్లు విసురుతున్నారు. వైఎస్ జగన్ ఏపీ ఎలన్ మాస్క్ లో మాట్లాడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ పెట్టాలని జగన్ చేసిన ట్వీట్ పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్పందించారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని కౌంటర్ ట్వీట్ చేశారు. గెలిస్తే తన గొప్పను చెప్పే జగన్ ఓడిపోతే మాత్రం ఈవీఎంల తప్పు అన్నట్లుగా మాట్లాడారని కౌంటర్ వేశారు. 2019 ఎన్నికల్లో ఈవీఎంల గురించి తానేం మాట్లాడారో జగన్ గుర్తు చేసుకోవాలని సూచించారు సోమిరెడ్డి.